ఇప్పుడు ఎవ్వరు చూడు బస్సులు ట్రైన్ లెక్క కుంభమేళ పోయి తానాలు చెయ్య. అందరు ఇదే బాట పట్టిర్రు. మళ్ళీ ఇంతమంది పోతురు కదా, సౌలతులు ఎంత సక్కగున్నాయో అని భ్రమపడేరు. ఇగో గిడ చూడుర్రి ఎంత సొక్కంగా ఉందో ఆడ పరిస్థితి. ఆహా, ఎంత హాయిగా వన్నారో కదా జనాలు. ఏడ చూడు బ్యాగులు నెత్తి కింద పెట్ట, దుప్పట్లు వరవా బిస్తరే ఇయ్య. ఏం చేస్తారు పాటు, సౌలతులు అంత సక్కంగా ఉంటే వీళ్ళంతా గీ బాధలు ఎందుకు పడుతుండే. Ja, ja. 144 ఏళ్ళకు వచ్చే కుంభమేళ అది ఇది అని గొప్పాలు చెప్తారు కానీ పబ్లిక్ కావాల్సిన సవలతులు మాత్రం చక్కగా లేవు. ఎక్కడోళ్ళు అక్కడ ఏడ జాగ దొరికితే ఆడ కుప్ప ఉలి కూసుంటుర్రు. ఒక దిక్కు తొక్కిస్లాటలో ఎంతో మంది జీవిడిచిర్రు. ఇంత జరుగుతుంటే అక్కడి రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ కోట్లల్లో జనాలు వస్తారని తెలిసినప్పుడు అన్ని వసతులు ఉండేటట్టు చూసుకోవాలి కదా. గా మాత్రం పట్టింపు లేకపోతే ఎట్లా? ఓ దిక్కు భక్తుల నుంచి అందాల్సిన కానుకలు గట్టిగానే అందుతాయి కానీ వాళ్ళకు తిండికి నిద్రకే సవలత్ కరువైంది. మళ్ళీ ఈ పరిస్థితికి బీజేపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఎట్లా ఏం కేసుకొస్తారని కారణాలు బట్టి అడుగుతుర్రు కుంభమేళాల జనాలు పడుతున్న తిప్పల చూసినోళ్ళు. ఎంతో పుణ్యం వస్తుందని తోవడుతున్న భక్తులకు పుణ్యం పక్కకు పెడితే ఆడ సిస్టమ్ చక్కగా లేక పానాల మీదకే వస్తుంది. పోయినోళ్ళన్నా చక్కగా ఇల్లు చేరాలని ఆ దేవుని కోరుకునుడు తప్పితే మనం ఏం చేయలేం.